మరి కవిత సంగతి మొత్తానికి ఏదైతే అభిషేక్ బోయినపల్లి బినామీ కవిత బినామీ అనే అభిషేక్ బోయినపల్లికి ఒక బెయిల్ రావడం, మరి కవిత విషయంలో ఏమిటి అనేది, కవిత దీనికి సంబంధించిన రిట్ పిటిషన్, నన్ను అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేశారు అన్న అంశం బేస్ చేసుకుని కూడా ఆవిడ పిటిషన్ వేసిన నేపథ్యంలో అది రేపు శుక్రవారానికి వాయిదా పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి తన అరెస్టు అక్రమని, ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే 160 సెక్షన్ సంబంధించింది మహిళని విచారించాలంటే ఒక ఇంట్లోంచే విచారించాలి అనే అంశం బేస్ చేసుకుంటూ అరెస్టు చేయబోము అని చెప్పిన ఈడీ ఆ రోజున సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి దానికి విరుద్ధంగా నన్ను అరెస్టు చేశారు అన్న అంశాన్ని బేస్ చేసుకుని ఈవిడ కవిత రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మొత్తానికి ఒక పక్కన మరి అరవింద్ కేజ్రీవాల్కి 9వ నోటీసులు ఇచ్చారు. మరి ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కోసమే ఈ కవితని చివరాస్త్రంగా వాడుతున్నారు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. మరి రేపు అంటే మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో మరి ఈ లోపల కవితని కోర్టుకు వెళ్లకుండా మొత్తానికి అరెస్టుకి ప్లాన్ చేసే విషయంలో మరి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కానీ కేజ్రీవాల్ అరెస్టు అనంతరమే కవితకి బెయిల్ వస్తుందా అన్న అంశం కూడా, దాని మీద కూడా చర్చ నడుస్తుంది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మరి ఏంటిది కవితకి, మరి అప్పుడు అభిషేక్ ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది, మరి కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదా కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాతే అన్న ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. మరి ఆవిడ పిటిషన్ విచారణ రేపు శుక్రవారం అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయంటారు? రేపు శుక్రవారం వరకు ఎలా ఉండబోతుందంటారు పరిస్థితులు? సీతారామరాజు గారు, మీరు చెప్పిన 2 విషయాలు. ఒకటి అభిషేక్ బోయినపల్లి గారు. అభిషేక్ బోయినపల్లి గారు దాదాపు 18 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ బోయినపల్లి గారు ఏంటి, సౌత్ గ్రూప్ అయితే కవిత గారు చెప్పిన దాని మీదకి డబ్బులు అంటే ఆప్కి అంటే దినేష్ అరోరాకి హవాలా రూపంలో దాదాపు 30 కోట్ల రూపాయలు అందడంలో అభిషేక్ బోయినపల్లి గారు కీలక పాత్ర వహించారని చెప్పి ఆ రకంగా చెప్పారు. ఈడీ అరెస్ట్ చేసి దాదాపు 18 నెలలు అవుతున్నారు. 18 నెలల నుంచి కూడా అరెస్ట్లో జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన భార్యకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆరోగ్య రీత్యా అని చెప్పి పెడితే షరతులతో బెయిల్ మంజూరు చేసి 5 వారాల పాటు బెయిల్ ఇచ్చి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అది ఒక అంశం సీతారామ గారు. ఇక అసలు కవిత గారి విషయానికి వస్తే అసలు ముందు బెయిల్ అనే దాని మీద ఇప్పుడు 4వ రోజు ఇవాళ కవిత గారి విచారణ, ఈడీ 4వ రోజు విచారణ జరిపింది. మీకు తెలుసు, మొన్న 16వ తేదీన మనకి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 10 రోజులు కస్టడీగా అడిగితే రౌజ్ ఎవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఇవాళ 4వ రోజు. సీతారామన్ గారు, అసలు ప్రధానంగా ఏంటంటే ఇవాళ కవిత గారిని ఒక రకంగా ఈడీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పదు. క్వశ్చన్ మీద క్వశ్చన్, దాదాపు కొన్ని రకాల క్వశ్చన్లు చేసింది. ఎందుకంటే వాళ్ళు రిమాండ్ మన కస్టడీ రిపోర్ట్లను వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ 100 కోట్ల రూపాయలు ఆపుకు వెళ్ళడంలో కవిత గారే మెయిన్ కీలక పాత్రధారి అన్నట్టుగా ఆ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన. అందుకని ఈ 100 కోట్ల రూపాయలు మీకు ఎలా వచ్చాయి, సో దానికి చెప్పండి అని చెప్పి ఒక మొదటి క్వశ్చన్. రెండోది ఏంటంటే పాలసీ అసలు తయారీలో అమలులో రెండిట్లో కూడా కవిత గారికి ముందే సమాచారం ఉంది, మీటింగ్లో పాల్గొన్నారు అని చెప్పి ఆప్ లీడర్లతో కలిసి ఎంత చేశాను. కాబట్టి అసలు పాలసీ పరంగా ఇంప్లిమెంటేషన్లో మీకు ఎలా వచ్చింది. తర్వాత గోరంట్ల బుచ్చిబాబు గారికి కొంత కంటెంట్ ముందే పాలసీకి సంబంధించిన కంటెంట్ వచ్చింది కాబట్టి ఆ కంటెంట్ మీకు ఎలా వచ్చింది అనేది ఇంకో క్వశ్చన్. తర్వాత ఇప్పుడు ఏదైతే మొన్న ఇచ్చిన కస్టడీ రిపోర్ట్లో ఎవరైతే కవిత గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఒక స్టాఫ్ చెప్పారంటే ఏమనంటే 2 సార్లు 2 గోనె సంచుల్లోని హ్యూజ్ క్యాష్ని తీసుకెళ్లి ఆపు ప్రతినిధికి మేము ఇచ్చాము అని చెప్పారంట. అందుకని ఇప్పుడు ఆ డబ్బులు మీరు ఎక్కడ అసలు ఢిల్లీ ఎలా తీసుకొచ్చారు, అక్కడ నుంచి మీరు ఎవరికి ఇచ్చారు, ఎటు వెళ్ళాయి. తర్వాత ఇవాళ కన్ఫ్రంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కవిత గారు పిఏలు అని చెప్తున్నారో యాక్చువల్గా రోహిత్ రావును రాజేష్ అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఇవాళ ఉదయం నుంచి విచారిస్తున్నారు, మనకి ఈడీ విచారిస్తుంది. అదేవిధంగా కవిత గారి దగ్గర కూడా వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇగో మీరు చెప్పారు కదా మొన్న గోనె సంచులో డబ్బులు వెళ్ళాయని చెప్పారు, ఇప్పుడు ఎటు వెళ్ళింది, దానికి సంబంధించిన అంశాలు అంటే ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం మీద. తర్వాత మీకు 12% ప్రాఫిట్ ఎలా నిర్ణయించారు, ఏది మన ఇండో స్పిరిట్కి హోల్సేల్ వ్యాపారంలో. తర్వాత మీకు అరుణ్ రామచంద్ర పిల్ల మీ బినామీ ఎలా, ఇలా మొత్తం క్వశ్చన్స్ దాదాపు ఒక 50-60 క్వశ్చన్లు వేసి ఆ క్వశ్చన్ల మీదనే సమాచారం రాబట్టే ప్రయత్నం అనేది ఈడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇంకా దాని మీద సుప్రీంకోర్టులో మొదటి పిటిషన్ విత్డ్రా చేసుకున్న విషయమే, ఇంక రెండో పిటిషన్ మీద ఇప్పుడు కోర్టు విచారణ. అదే దాంట్లో ఏదంటే ప్రధానంగా కవిత గారి ఆరోపణ ఏంటంటే అసలు తన అరెస్టే అక్రమం, ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు కవిత గారు ఎక్కడ కూడా
ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆధారలేదు. కానీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మన శరత్ చంద్రారెడ్డి గారు ఇచ్చారు. అప్రూవర్‌గా మారారు శరత్ చంద్రారెడ్డి గారు. మాగుంట రాఘవ్ గారు ఇచ్చారు. మాగుంట రాఘవ్ గారు అప్రూవర్‌గా మారారు. సో, ఈ స్టేట్మెంట్ తర్వాత పీఏలు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందుకని కవిత గారు అంటారు, ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ల మీద నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? పైగా మీకు ట్రాన్సిట్ వారెంట్ లేదు. తర్వాత ముందే టికెట్ తీసుకొని వచ్చారు. అంటే ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చారు. ఇదంతా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇదంతా కూడా ఆడిస్తుంది. కాబట్టి ఆ రకంగా నన్ను అరెస్ట్ చేశారు. అసలు నాకు దీనికి కేసు సంబంధం ఏంటి? అని చెప్పని ఆ క్వెషన్స్ తోటే పిటిషన్ దాఖలు చేస్తే, ఆ పిటిషన్ మీరన్నట్టుగా శుక్రవారం విచారణకొచ్చింది. ఇంకో వైపు ఏందంటే, ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్ట్‌లో మీకు జడ్జి గారు, న్యాయమూర్తి గారు మారారు. ఎంకే నాగపాల్ గారు మారారు. యాక్చువల్‌గా కొత్తగా న్యాయమూర్తి వచ్చారు. అయితే ఇవాళ కూడా నాగపాల్ గారు విచారించారు గానీ కవిత గారి కస్టడీ 23 వరకు ఉంది. మళ్ళీ అంటే ఈ రౌజ్ అవెన్యూ కోర్ట్‌కి 23నే మళ్ళీ కవిత గారు పిటిషన్ విచారణ అంటే కస్టడీకి సంబంధించి మళ్ళీ పొడిగింపా? లేపోతే మరి జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపుతారా? లేపోతే బయటికి పంపుతారా? అనేది ఈలోపు రైట్. రైట్ సురేష్.